హాయ్, నా పేరు డాక్టర్ పూజితా రెడ్డి. నేను కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ అండ్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ అండి. ఈరోజు మనం హీమోఫీలియా అంటే ఏంటో తెలుసుకుందాము. హీమోఫీలియా అనగా ఒక జన్యుపరంగా వచ్చిన బ్లీడింగ్ డిజార్డర్ అండి. ఇందులో పేషెంట్స్‌కి మన బ్లీడింగ్‌ని ఆపే ఒక ప్రోటీన్ ఉంటుంది. అది ఫ్యాక్టర్ 8 కానీ, ఫ్యాక్టర్ 9 కానీ, లేదా ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి జన్యుపరంగా లోపం రావడం వల్ల వీళ్ళలో బ్లీడింగ్ టెండెన్సీ ఉంటది. అంటే ఏదైనా చిన్నపాటి దెబ్బ తగిలినా కూడా ఆ బ్లీడింగ్ అనేది తొందరగా స్టాప్ అవ్వదనమాట. మల్టిపుల్ బ్లీడింగ్స్ అంటే జాయింట్స్‌లో రికరెంట్‌గా బ్లీడింగ్ అవ్వడం గానీ, లేకపోతే ఏదన్నా దెబ్బ తగిలితే ఇమ్మీడియేట్‌గా బ్లీడింగ్ స్టాప్ అవ్వకపోవడం, ఇలాంటివన్నీ సింప్టమ్స్ ఉంటాయి. వీళ్ళలో ఎప్పుడు ఈ సింప్టమ్స్ వస్తాయి అంటే ఆహ్, పిల్లలు పాకే వయసులో నుంచి ఎప్పుడైతే వాళ్ళకి జాయింట్స్ మీద బరువనేది పడుతుందో, ఆ స్టేజ్ నుంచి మనం చూడొచ్చు. వాళ్ళకి స్పాంటేనియస్‌గా జాయింట్స్ అనేది స్వెల్లింగ్ రావచ్చు. లేకపోతే ఎప్పుడన్నా వ్యాక్సినేషన్ వేయడానికి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ ఆగపోవడం ఇలాంటివన్నీ చూసినప్పుడు వీ హ్యావ్ టు సస్పెక్ట్ దట్ మేబీ వీళ్ళకి ఏమన్నా హిమోఫిలియా ఏమన్నా ఉందా అనేది డాక్టర్ క్యాన్ సస్పెక్ట్ అండ్ ఇన్వెస్టిగేట్ ఫర్దర్. సో హీమోఫిలియాని ఎలా ఉంటది అంటే, హీమోఫిలియా బ్రాడ్‌గా మోస్ట్ కామన్‌గా ఏమున్నాయి అంటే, హీమోఫిలియా ఏ అండ్ హీమోఫిలియా బి అని 2 రకాలున్నాయండి. హీమోఫిలియా ఏలో మన బ్లడ్‌లో ఒక ఫ్యాక్టర్ అని ఉంటుంటది. ఫ్యాక్టర్ 8 అనేది. అది చాలా తక్కువ క్వాంటిటీలో ఉండడం వల్ల నార్మల్ క్లాటింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఎక్కడ బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. అదే హీమోఫిలియా బిలో ఫ్యాక్టర్ 9 అనేది తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద డయాగ్నోసిస్. దానికి బ్లడ్ టెస్ట్‌లు, జెనెటిక్ టెస్ట్‌లు ఉన్నాయి. చేసిన తర్వాత వీళ్ళకి హిమోఫిలియా ఏ అండ్ బి అని కన్ఫర్మేటరీగా తెలిసిన తర్వాత, హిమోఫిలియా ఏ వాళ్ళకు ఫ్యాక్టర్ 8 సప్లిమెంట్స్ ఉన్నాయండి. రీకాంబినెంట్ ఫ్యాక్టర్స్ అని, ప్లాస్మా డిరైవ్డ్ ఫ్యాక్టర్స్ అని, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాళ్ళ వెయిట్ బేస్డ్ బట్టి ప్రొఫిలాక్టిక్‌గా లేకపోతే థెరప్యూటిక్‌గా మనం ఈ ఫ్యాక్టర్స్‌ని ఇచ్చుకోవచ్చు. And one more thing is, hemophilia A can also be treated with gene therapy or gene editing, which is still at the early stages as of now. But yes, hemophilia A patients ki treatments unnayi. They just have to take precautions like రన్నింగ్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ టు వేర్ నీ బ్రీజెస్ ఆర్ హెల్మెట్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు, అండ్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు తెలుసుకొని లైక్ జిమ్నాస్టిక్స్ కానీ, క్రికెట్ కానీ ఇట్లాంటివి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. And they can continue normal social life, they can have normal family life also, but they have to be aware that they have this condition and take regular treatments. Thank you.